వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై జనసేన పార్టీ రగిలిపోతుంది సోషల్ మీడియాలో. అవును, మీరు వింటుంది నిజమే. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి నిన్న మొన్నటి వరకు జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కోట వినూత, ఆవిడ డ్రైవర్ రాయుడు హత్య కేసుకు సంబంధించి కోట వినూత, అదేవిధంగా ఆవిడ భర్త చంద్రబాబు ఇద్దరూ కూడా ప్రస్తుతం తమిళనాడు పోలీసుల కస్టడీలో ఉన్నారు. సో వారు 14 రోజుల పాటు అక్కడ కోర్టు రిమాండ్ కూడా విధించింది. వారితో పాటు మరికొంతమంది ఎవరైతే ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్నారో వారిని కూడా కోర్టు రిమాండ్ విధించింది. అయితే అసలు ఈ ఎపిసోడ్కి సంబంధించి బొజ్జల సుధీర్ రెడ్డి మీద జనసేన పార్టీ ఎందుకు రగిలిపోతుంది సోషల్ మీడియాలో అని చెప్పి చాలామందికి డౌట్ రావచ్చు. అయితే ఈ ఎపిసోడ్లో రాయుడు హత్యకు గురవటానికి గలటువంటి కారణాలు గనక కొన్ని నిశితంగా గనక పరిశీలిస్తే దాంట్లో బొజ్జల సుధీర్ రెడ్డి చేసినటువంటి ఒక ఆపరేషన్ ఏదైతే ఉందో ఆ ఆపరేషన్ కారణంగానే తమ దగ్గర ఉన్నటువంటి డ్రైవర్ మీద వినూత కోట భర్త దాడి చేసి చంపేసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే బొజ్జల సుధీర్ రెడ్డి 2024 ఎన్నికలకు ముందు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపు నుంచి మరి వినూత కోట ఎవరైతే అక్కడ స్థానికంగా బలంగా ఒక బేస్ని ఏర్పాటు చేసుకున్నారో, ఆర్థికంగా వారు చాలా బలవంతులు, ఎన్ఆర్ఐలు, వారు ప్రస్తుతం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పోటీ చేయాలనేటువంటి బలమైన ఉద్దేశంతో జనసేన పార్టీ అధిష్టానాన్ని కూడా ఆశ్రయించారు. ఎందుకంటే వినూత కోట 2019 ఎన్నికల్లో ఆవిడ శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ కూడా చేసి ఓటమి చెందారు. అయితే ఈసారి కూటమిలో ఖచ్చితంగా తమకు టికెట్ ఇస్తే అధికంగా కూడా తాము బలవంతులమని, ఖచ్చితంగా తాము స్థానికంగా ఉండేటువంటి కార్యకర్తల అవసరాలను కూడా తీర్చి మేము ఖచ్చితంగా ఇక్కడ గెలిచేందుకు పూర్తిస్థాయి ప్రయత్నం చేస్తాం, మాకు అవకాశం కల్పించని చెప్పేసి బలంగా పోటీ చేశారు, పోరాటం చేశారు టికెట్ కోసం. అయితే ఆ టికెట్ని ఆవిడకి రానియకూడదు, తాను టికెట్ పొందాలి అని చెప్పేసి బొజ్జల సుధీర్ రెడ్డి గారు వినూత కోట దంపతుల దగ్గర డ్రైవర్గా దాదాపు 6-7 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి రాయుడు అనేటువంటి ఒక యువకుడిని ఆయన క్యాప్చర్ చేసి లొంగ తీసుకొని డబ్బులతోటి ఆ పిల్లవాడిని లొంగ తీసుకొని వినూత కోట గారికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి కొన్ని అంశాలు, కొన్ని విషయాలు మరి డ్రైవర్ రాయుడు ద్వారా బొజ్జల సుధీర్ రెడ్డి గారు తెప్పించుకున్నారని, అదేవిధంగా వినూత కోట గారి ఆంతరంగిక వీడియోలను రాయుడు ద్వారా చిత్రీకరించి ఆ వీడియోలు తను తెప్పించుకొని జనసేన పార్టీ అధిష్టానంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకి ఫార్వర్డ్ చేసి దాని ద్వారా వినూత కోట గారి మీద ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేసి ఆవిడని బ్యాడ్గా చిత్రీకరించి ఆవిడకి టికెట్ రానివ్వకుండా చేశారనేటువంటి ఒక చర్చ సోషల్ మీడియా వ్యాప్తంగా జరుగుతోంది. సాక్షాత్తు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ చెందినటువంటి చాలామంది ఇదే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రస్తావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి బొజ్జల సుధీర్ రెడ్డి గారికి మరి ఆయన పెట్టినటువంటి ప్రలోభాలకి లొంగిపోయినటువంటి డ్రైవర్ రాయుడు మరి తన వల్ల ఎమ్మెల్యే టికెట్ పోయింది, తన వ్యక్తిత్వ హననమైంది అనేటువంటి ఒక కోపంతో మరి ఎవరైతే వినూత ఉన్నారో శ్రీకాళహస్తి మొన్నటి వరకు జనసేన ఇన్ఛార్జిగా ఉన్నాడు, ఆవిడ భర్త ఇద్దరు కూడా డ్రైవర్ రాయుడిని బంధించి ఒక గోడౌన్లో మరి వినూత కోట గారి భర్త ఎవరైతే చంద్రబాబు ఆయన పేరు, ఆయన డ్రైవర్ రాయుడిని కొట్టడంతో డ్రైవర్ రాయుడు బలంగా దెబ్బలు తగలడంతో ఆయన చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత డ్రైవర్ రాయుడు శవాన్ని మరి శ్రీకాళహస్తి నుంచి చెన్నై తీసుకెళ్ళి అక్కడ చెన్నై సమీపంలో ఉంటే ఒక నదిలో పారవేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత అక్కడ పోలీసులు ఆ బాడీని పరిశీలించి అతని శరీరం మీద జనసేన పార్టీ టాటూ ఉండటంతో దాన్ని గుర్తుపట్టి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందినటువంటి రాయుడిగా అతను గుర్తించారు. ఏదైతే శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ జనసేన ఇన్ఛార్జ్ వినూత కోట ఆవిడ భర్త చంద్రబాబు పోలీసు అదుపులో ఉన్నటువంటి సమయంలో అక్కడ మీడియా ప్రశ్నించినటువంటి క్రమంలో ఖచ్చితంగా చాలా విషయాలు బయటికి వస్తాయి, బయట పెడతాము, దీని వెనక ఎవరున్నారో అని చెప్పేసి అన్న క్రమంలో కోట వినూత భర్త చంద్రబాబు ఎమ్మెల్యే శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నాడు దీని వెనక అని చెప్పేసి ఆయన చేసినటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా ఆయన బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద కూడా విచారణ జరిపించాలని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అయితే బొజ్జల సుధీర్ రెడ్డి గారికి సంబంధించి ఒక మెసేజ్ ఏదైతే ఉందో, ఒక మెసేజ్ సోషల్ మీడియాలో జన సైనికుల గ్రూపుల్లో కానీ లేకపోతే సోషల్ మీడియా వ్యాప్తంగా విపరీతంగా చక్కర్లు కొడుతుంది. ఒకసారి ఆ మెసేజ్ విందాం. నీకు సీటు రావడం కోసం ఒక మహిళ బెడ్రూమ్లో కెమెరా పెట్టించావంటే నువ్వు ఎలాంటి వ్యక్తివి? ఇలాంటి వ్యక్తుల కోసమా జనసేన బీజేపీ సీట్లు త్యాగం చేసింది? ఇలాంటి వ్యక్తిని టీడీపీ నుంచి బహిష్కరణ చేయాలి. వినూత కోట బెడ్రూమ్లో డ్రైవర్ ద్వారా సీక్రెట్ కెమెరాలు పెట్టించి ఇలాంటి వ్యక్తిని ఎన్డీఏ కూటమిలో ఎలా కొనసాగిస్తారు? ఒక కుటుంబాన్ని రాజకీయాల కోసం నాశనం చేయడం ఎంతవరకు సమంజసం? ఇదంతా చేసింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. 24 గంటల్లో ఎన్డీఏ కూటమి నుంచి బొజ్జల సుధీర్ రెడ్డిని తొలగించాలి. ఏపీ మహిళలకు ఎన్డీఏ కూటమి పెద్దలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.
వైసీపీ పార్టీలాగా కాలకేయులను ఎన్డీఏ కూటమి కూడా కొనసాగిస్తారా? ఒక కుటుంబ పెద్ద తన తల్లికో చెల్లికో భార్యకో మాన ప్రాణాలకు ఆపద వస్తే కుటుంబ పెద్ద ఎలా షాక్కు గురవుతారో ఆ టైంలో ఎవరైనా వినుతా కొట్ట చంద్రబాబు నాయుడు లాగానే రియాక్ట్ అవుతారు. అదే ధర్మం తప్పిన ప్రతివాడికి కావాల్సిందే. కౌరవ సభలో ద్రౌపదికి జరిగిన వస్త్ర వివస్త్ర కారణంగా కౌరవులు మరియు వారికి సహకరించిన అందరూ మరణించాలి అనేదే ధర్మం. ఏపీలో వైసీపీ కౌరవ 151 సభలో ద్రౌపదిలాగే చంద్రబాబు గారి భార్య శీలాన్ని శంకించి అవమానపరిచిన వైసీపీ కాలకేయులకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకూడదు. అదే ధర్మం. సో ధర్మో రక్షిత యద్భావం తద్భవతే. సో ఈ విధంగా అంటే ఒక మెసేజ్ ఏంటంటే, మహిళ బెడ్రూమ్లో కెమెరాలు పెట్టించి భార్యాభర్తలకు సంబంధించినటువంటి మరి వారు అంతరంగికంగా ఉన్నప్పుడు వీడియోలు తీయించి డ్రైవర్ ద్వారా వాటిల్ని 10 మంది ముందు పెట్టి అల్లరి చేసి టికెట్ రానియకుండా చేసినటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారు చేసినటువంటి ఒక రాజకీయ కుట్ర ఏదైతే ఉందో దీని మీద జన సైనికులు ఈ మెసేజ్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఇది తప్పు కదా, ఇది దుర్మార్గం కదా, ఇది అన్యాయం కదా, ఇలాంటి కాలకేయులను ఎన్డీఏ ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. సో ఇతను ఈ విధంగా చేసి ఉండకపోయినట్లయితే ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆ విధంగా ఆగ్రహించి డ్రైవర్ మీద దాడి చేసేవారు కాదు కదా అని చెప్పి సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ మెసేజ్ చక్కెరలు కొడుతుంది. అయితే ఇక్కడ ఒక్కటే ప్రధానంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. వినుత కోట గారు అదేవిధంగా ఆవిడ భర్త చంద్రబాబు గారు వాళ్ళు చేసిన తప్పులకి కోర్టులో ఖచ్చితంగా వారికి శిక్ష పడుతుంది. న్యాయస్థానాలు ఏమీ చూస్తూ ఊరుకోవు. అయితే ఆ విధమైనటువంటి పరిస్థితికి కారణమైనటువంటి వ్యక్తుల మీద కూడా శిక్షించాలి అని చెప్పేసి ఇప్పుడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జన సైనికులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా ఒక మెసేజ్ చక్కెర కొడుతుంది. అంటే బొజ్జల సుధీర్ రెడ్డి గారు తన ఎమ్మెల్యే టికెట్ కోసం ఒక మహిళ మానంతో చెలగాటమాడాడు. ఒక మహిళని తన భర్తతో ఉన్నప్పుడు అంతరంగిక వీడియోలు తీయించి డ్రైవర్కి డబ్బులు ఇచ్చి లొంగ తీసుకొని ఆ వీడియోలను మరి చక్కెరలు కొట్టించి ఆ వీడియోలను జనసేన అధిష్టానానికి సంబంధించి కొంతమంది కీలకమైన వ్యక్తులు కూడా పంపించి వారిని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి పవన్ కళ్యాణ్ గారు ముందు వారిని ఒక నీచులుగా చిత్రీకరించి వారికి టికెట్ రానికుండా ఈయన చేశాడని చెప్పేసి శ్రీకాళహస్తిలో ఉన్న జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అదేవిధంగా వినుత కోట దంపతులకు సంబంధించినటువంటి మద్దతుదారులు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ విషయం ఏదైనప్పటికీ కూడా తప్పు చేసిన వాళ్ళకైతే శిక్ష పడాల్సిందే, అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే బొజ్జల సుధీర్ రెడ్డి గారు కూడా అసలు ఈయన ప్రమేయం ఏ మేరకు ఉంది, ఈ విధంగా అలాంటి పరిస్థితి ఆ దంపతులకు వచ్చినటువంటి ఆ పరిస్థితి సంబంధించి ఈయన నిజంగానే డ్రైవర్ని ఈయన డబ్బులతో కొని లొంగ తీసుకొని వారి యొక్క అంతరంగిక వ్యవహారాల్లో తలదూర్చేలాగా చేసి వారి మానాలతోటి చెలగాటం నిజంగా ఆడితే ఈయన ప్రమేయానికి సంబంధించి ఈయనకే విధంగా శిక్ష పడాలనే దాని మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం విచారణ జరిపించాలి. ఇలాంటి భావజాలం ఇలాంటి ఆలోచన ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ కూటమి ఎన్డీఏ ప్రభుత్వంలో ఇలాంటి వ్యక్తులు ఎమ్మెల్యేగా కొనసాగడానికి అర్హులు కాదు అని చెప్పేసి జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో చూద్దాం మరి ఈ ఎపిసోడ్ ఏ మలుపు తిరుగుతుందో. ఎందుకంటే టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు బొజ్జల సుధీర్ రెడ్డి గారు. ఎందుకంటే ఇదే పరిస్థితి ఒక జనసేన ఎమ్మెల్యే కనుక చేసి ఉన్నట్లయితే ఈ పార్టీకి అతను ఖచ్చితంగా సస్పెండ్ చేసి 24 గంటలు కాదు 48 గంటలు గడిచేది. కానీ తను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాబట్టి తెలుగుదేశం పార్టీ అంత తేలిగ్గా ఇలాంటి ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకునేటువంటి సాహసం చేయదు కాబట్టి, అందులోనూ ఈయన లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడు, ఈయన తండ్రి గారి చంద్రబాబు నాయుడు గారికి సమకాలీకుడు, వారికి వ్యాపారాల్లో కూడా భాగస్వామ్యం ఉందంట. సో కాబట్టి అంత తేలిగ్గా వీళ్ళ మీద చర్యలు అయితే టీడీపీ తీసుకునే పరిస్థితి లేదు. అయితే ఇక్కడ బహిరంగంగా హత్య చేసి దొరికిపోయింది వినుత కోట దంపతులు అనేది కళ్ళకు కనపడతా ఉంది. వాటి మీద విచారణ జరుగుతుంది. వాస్తవాలు పూర్తిగా ఇంకా వెలుగులోకి వచ్చేంత వరకు ఎవరు ఏం చెప్పలేము. అయితే మరి ఈ ఎమ్మెల్యే గారు ఇప్పటివరకు మరి ఈయన మొన్న కూడా ఈయనకి ప్రమేయం లేకుండా టక్కన ప్రెస్ మీట్ పెట్టి ఈయన ఏదో కాస్త తొందరపడ్డట్టయితే అందరికి కూడా అనుమానాలు కలిగిస్తూ ఉంది జన సైనికులకి. సో కాబట్టి వాళ్ళు ఈయన మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మరి ఈ ఎపిసోడ్ని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కూర్చొని నిశ్చితంగా పరిశీలించాలి. మరి బొజ్జల సుధీర్ రెడ్డి గారి ప్రమేయం నిజంగా ఉంటే ఈయన మీద చర్యలు తీసుకోవాలి, లేకపోతే అన్యాయంగా ఒక ఎమ్మెల్యే గారి మీద ఈ విధంగా ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో వారిని ఖచ్చితంగా ఒక వార్నింగ్ ఇవ్వాలి వారికి. దయచేసి ఇలాంటివి ట్రోల్స్ ఆపండి, వినుత కోట దంపతులు చేసిన తప్పుకి శిక్ష పడుతుంది, దీంట్లో ఎవరి ప్రమేయం కూడా లేదు, వారు తప్పు వారే చేశారు, శిక్ష కూడా వారే అనుభవిస్తున్నారు. సో ఈయన ప్రమేయం లేదు, ఈయనేమి డ్రైవర్ని లొంగ తీసుకొని డబ్బులు ఇచ్చి మరి లొంగ తీసుకొని వీడియోలు చిత్రీకరించి బ్లాక్మెయిల్ నిజంగా చేయలేదు అనేటువంటిది బయటికి రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే కూటమి స్ఫూర్తి దెబ్బతింటుంది, కూటమి ఐక్యత దెబ్బతింటుంది ఇలాంటి ఎమ్మెల్యేల వల్ల అనేది జనసేనలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల అభిప్రాయం కూడా అదేవిధంగా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మరి ఈ ఎపిసోడ్ చివరికి ఏ మలుపు తిరుగుతుందో వేచి చూద్దాం.